ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపేనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగును. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, జకర్యా ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. ఈ వచనంలో ఆలయ పునర్నిర్మాణానికి సహకరించడానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారని మరియు ఈ సందేశాన్ని అందించడానికి తనను పంపింది ప్రభువు అని ప్రజలు గుర్తిస్తారని, వారు దేవుని మాట జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగునని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆలయ పునర్నిర్మాణం యూదులకు దేవునితో భౌతిక మరియు ఆధ్యాత్మిక పునఃసంబంధాన్ని సూచిస్తుంది. ఇది వారి మతపరమైన మరియు సాంస్కృతిక గుర్తింపులో ముఖ్యమైన అంశం. కాబట్టి ఆలయ నిర్మాణం గురించి జకర్యా యొక్క సందేశం యూదులకు లోతుగా అర్థవంతంగా ఉండేది మరియు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రవచన నెరవేర్పు దేవుని ఆజ్ఞలకు ప్రజలు విధేయత చూపడంపై ఆధారపడి ఉంటుందని జకర్యా స్పష్టం చేశాడు. ఇది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధం, విశ్వసనీయత మరియు విధేయతపై ఆధారపడి ఉందనే ఆలోచనను బలపరుస్తుంది. బైబిల్లో ఆలయం అనే మాట చాలా శక్తివంతమైనదిగా వ్రాయబడింది. ఇది దేవుని నివాస స్థలాన్ని మరియు ఆయన ఆరాధన కేంద్రాన్ని సూచిస్తుంది. ఆలయాన్ని నిర్మించడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారనే మాట దేవుని రాజ్యం యొక్క సార్వత్రిక స్వభావాన్ని మరియు దేవుని ప్రణాళికలో ప్రజలందరినీ చేర్చడం గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది నేటి విశ్వాసులకు కూడా వారి విశ్వాసం మరియు దేవుని పట్ల నిబద్ధతలో స్థిరంగా ఉండడానికి, ప్రతి ఒక్కరూ దేవుని వద్దకు ధైర్యంగా రావడానికి వారిని ప్రేరేపిస్తుంది. పాపం, అపనమ్మకాల మూలంగా మనుషులు దేవునికి దూరం అయ్యారు. అయితే క్రీస్తు ద్వారా దేవునికి దగ్గరయ్యే, దేవుని సన్నిధికి చేరే మార్గం ప్రతి ఒక్కరికి తెరవబడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మన సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని. ప్రియులారా, మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను.
వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆలయ పునర్నిర్మాణం గురించి దూరముగా ఉన్నవారు వచ్చి ఆలయమును కట్టడమును గురించి జకరియా ద్వారా తెలియజేశావు. మరియు ఇది నీ ప్రజలకు నీకు మధ్య ఉన్న సంబంధం, విశ్వసనీయత మరియు విధేయతపై ఆధారపడి ఉందని, దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు అనే మాట నీ రాజ్యం యొక్క సార్వత్రిక స్వభావాన్ని మరియు నీ ప్రణాళికలో ప్రజలందరినీ చేర్చడం గురించి మాట్లాడుతుందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము క్రీస్తు రక్తము వలన నీకు సమీపస్థులమై నీ సన్నిధికి చేరగలుటకు సహాయము దయచేయమని, మేమిక మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమును నీ ఇంటి వారమునై ఆత్మ మూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడుటకు కృపచూపమని, మేము నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండి వారిలో నుండి తొలగిపోయే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.